వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను హస్మత్పేట్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ దాదాపు తరతరాల నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ బస్తీలోకి వస్తే 4వ తరం 5వ తరం వాళ్ళతో కూడా మనం మాట్లాడొచ్చు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బస్తీ ఉంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అట్లా ఉండే ఇక్కడ రోడ్స్ మనం చూస్తున్నాం కదా. గతంలో ఇక్కడ అంతా కూడా బురదతోటి ఉండే రోడ్లు. తర్వాత వాటర్ కనెక్షన్స్కి చాలా వరకు ఇబ్బంది పడ్డ పరిస్థితి, స్ట్రీట్ లైట్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి. సో గవర్నమెంట్లు మారుతున్న కొద్దీ వచ్చే ప్రతి గవర్నమెంట్లో వీళ్ళకి ఒక అభివృద్ధి చూసినారు ఇక్కడ. కానీ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో వాళ్ళు ఎట్లాంటి కష్టాలు చూస్తున్నారని నేను చెప్పడం కాదు, అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది బస్తీది అనేది ఇక్కడ ఉండే వాళ్ళతోటే మాట్లాడదాం. అన్న నీ పేరేంది? చంద్రకాంత్. సో ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ? అక్కడ. సో దాదాపు ఎన్ని ఇల్లులు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి 300 పైనే ఉన్నాయి మేడం. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఈ బస్తీల పరిస్థితి ఎట్లా ఉందన్న? ఈ బస్తీలో మాత్రం అయితే అందరు కూలీ నాలి చేసి బతికేటోళ్ళే. ఇప్పుడు నేను కూడా చెప్తాను, నేను డైలీకి లేబర్ల కిందకే వెళ్తాను. ఈరోజు పని లేదు, ఇంటికాడ ఉన్నాను. ఇక్కడ అందరూ బంధువులు లెక్కనే, అన్న తమ్ముడు అక్క చెల్లి బాబాయ్ పిన్ని ఇలానే మాట్లాడుకుంటూ ఇలానే కాలం గడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి ఇది మా తాతల ముత్తాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు అప్పట్లోనే గ్రామ పంచాయతీ వాళ్ళకు పట్టాలు ఇచ్చారు అప్పుడు. సో మా నాన్నల తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు, మా తాతలు అప్పటి నుంచి వచ్చారు. యాక్చువల్లీ చెరువు వచ్చేసి అటు సైడ్ వస్తుంది. చెరువు అనేది అటు మన మార్కెట్ అటు సైడ్ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి, అపార్ట్మెంట్స్ బిల్డింగ్ అటువైపు ఉంది. సగం మార్కెట్ మొత్తం చెరువు, ఇటు అంజయ్ నగర్ సగం చెరువు. ఇది మాత్రం అయితే ఈ రోజు వరకు నేను పుట్టి ఇప్పుడు 40 ఇయర్స్ ఇప్పటి వరకు మాకు నీళ్ళు అనేది ఆడ కట్టేశారు. ఆ ఇంటి పక్క వరకు వచ్చాయి కానీ ఇటు సైడ్ మాత్రం ఎప్పుడు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి నేను చూస్తాను అక్కడ వరకు వచ్చేవి. సో అక్కడ వరకు నీళ్ళు మాత్రం వచ్చేవి కదా. ఎప్పుడు కూడా మీకు ఇక్కడ నీళ్ళు వచ్చుడు అట్లాంటి పరిస్థితి లేకుండా ఎప్పుడు లేదు మేడం. ఈ రోజు వరకు ఇప్పుడు నేను 40 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాను. నాకు ఇప్పటి వరకు వాటర్ అనేది తెలియదు. ఇటు మాత్రం వాటర్ అనేది రాలేదు కూడా. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అన్ని ఫస్ట్ నార్మల్ రోడ్లు ఉండేవి, స్ట్రీట్ లైట్ల కోసం నీళ్ళ కోసం ఇబ్బంది పడ్డారు. 96లో ఇవన్నీ మట్టి రోడ్లు వేశారు. బాబు హయాం, చంద్రబాబు నాయుడు హయాంలో ఇవన్నీ మట్టి రోడ్లు ఉండే. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత 2004లో ఇక్కడ డాంబర్ రోడ్డు అనేది వేశారు. అప్పుడు డాంబర్ రోడ్ వేశారు 2004లో. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు సీసీ రోడ్స్ వచ్చాయి, డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఏరియా అనేది మంచి డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కూడా చెప్తాం, మేమంతా ఒక రిలేషన్స్ లెక్క ఉంటాం ఇక్కడ. నీ క్యాష్ వేరు, నా క్యాష్ వేరు. ఇక్కడ క్యాష్ భేదాలు ఏం లేవు. ఉన్నోళ్ళు అంతా మ్యాక్సిమం మంది ఇక్కడ ఎస్సీ వాళ్ళే ఉంటారు. ఎస్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు అంత సంబంధం ఏం, అన్న బాబాయ్ అన్న వాళ్ళు మనం మంచిగా రిలేషన్స్లో ఉంటాం కాబట్టి ఇప్పటిదాకా మాకు బాధ ఏమి. ఇప్పుడు ఆ తమ్మం ఉందా మేడం, ఆ తమ్మం కాడికి ఒక్కసారి వచ్చింది నా లైఫ్లో, నేను చూశాను. ఈయనకన్నా కొంచెం పెద్దగా ఉన్నా, అప్పుడు ఒక్కసారి అక్కడ వచ్చాయి వాటర్. దాని తర్వాత మాత్రం అయితే రాలేదు. సో మరి ఇప్పుడు మీకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు రైట్? ఎందుకంటే గతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు చూడండి, ప్రజాపాలన అనేసి ఈయన ఒకటి పెట్టాడు. ఆ ప్రజాపాలన ఏం జరుగుతుందో తెలియదు. ప్లస్ ఈయన నోటీస్ ఇవ్వడం మాత్రం అయితే చాలా దారుణం. ఎందుకంటే ఈయన నోటీస్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత 7 days టైం ఇచ్చాడు. 7 daysలో ఇప్పుడు మనుషులు మేము అంతా ఎలా బతుకుతున్నామంటే, ఒకరోజు తినక బతుకుతున్నాం. తినక బతుకుతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏముంది, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ టైంలో ఎవరు వస్తారు, ఏ టైంలో ఏమవుతుందో, ఏ టైంలో ఎక్కడి నుంచి అవుతుందో. చిన్న కారు వచ్చినా కూడా భయపడుతున్నారు. ఎందుకు ప్రజలకు ఇంత బాధ పెడుతున్నారు? ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన అంటారా? చెప్పండి మేడం, ప్రజాపాలన ఇదే అంటారా? 6 గ్యారెంటీ 7 గ్యారెంటీ అయినాయి, 7 అమలు అయినాయి. ఒకటి ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది. దాని తర్వాత ఏమైంది? మాకు ఏమైనా ఫ్రీ కరెంట్ వస్తుందా? గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ వస్తుందా? లేకపోతే మహిళలకు 2500 అను 2500 ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు అనేసి ఇప్పుడు మాకు ఎందుకు ఇంత పీల్చుకొని తింటున్నావు? మాకు పీల్చుకొని తినడం కారణం ఏంది? ఇప్పుడు నోటీస్ పంపించే కారణం ఏంది? ఇప్పుడు నువ్వు బఫర్ జోన్ అంటున్నావు, అవి మళ్ళీ అక్కడ దిక్కు ఎందుకు రాలేదు? అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ దిక్కు FTL వస్తుంది, అక్కడ బఫర్ జోన్ వస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఇవ్వలేకపోయినావు. ఇక్కడ ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే మా పేదోళ్ళకి కడుపుల మీద కొట్టానిక, ఇక్కడ మా బతుకులు నాశనం చేయనిక. మనం చూసినాం కదా హస్మత్పేట్ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో మనం విన్నాం ఏంటంటే, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడున్నారో
హైడ్రా స్టార్ట్ చేసిన మంచి పనికి అనుకున్నా, మరి మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే హైడ్రాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయా? మనం కాజాగూడ చూసినాం, తర్వాత గచ్చిబౌలి చూసినాం, రాయదుర్గం చెరువు దగ్గర చూసినాం. అక్కడ ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లకు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు కావచ్చు, మాల్స్కి కావచ్చు, ఇప్పటివరకు ఒక నోటీస్ కూడా లేదు. కనీసం FTL ఉన్నారా, వాళ్ళు బఫర్ జోన్లు ఉన్నారని మార్కింగ్ కూడా లేదు. కరెక్ట్ చెరువు నుంచి 5 అడుగులు వేస్తే మనకు ఒక కంపెనీ కనిపించింది. మనం ఇది వరకు 2-3 రోజుల నుంచి తెలుగు స్క్రైబ్లో చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు. కానీ మధ్యతరగతి వాళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చుడు, వారం రోజులు మీకు టైం ఇస్తుండను, ఇవన్నీ కూడా ఒక కట్టుకథల హైడ్రా చెప్తుందా? ఒక్కసారి మాట్లాడదాం. అన్న మీ పేరేంది? కనికే నా పేరు. అక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఇక్కడనే చెరువు ఉన్న దగ్గర అపార్ట్మెంట్లు కట్టిరు. వాళ్ళకేం లేనిది ప్రజాప్రతికులు 50 గాలు 20 గాలు తరతరాలను బతికేటోళ్ళ దగ్గర నోటీసులు ఇచ్చి కూలగొట్టుడు అంటే ఇది అన్యాయం. ఫంక్షన్ హాల్ ఉన్నాయి, కొన్ని కోట్లు వాళ్ళ ఏంటంటే లీడర్లు వాళ్ళు వీళ్ళకి సంబంధించినవి ఫంక్షన్ హాల్, గోదాములు అవి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే చేస్తారో అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఆలం చేయాలి. కానీ పేద ప్రజల మీద వాళ్ళకి నోటీసులు లేవు. ఆరామ్స్ ఫంక్షన్ హాల్ నడుస్తున్నాయి, మార్కెట్లు, గోదాములు, మెకానిక్ షెడ్లు, అవోటి ఇవోటి అని చాలా నడుస్తున్నాయి. వాళ్ళకి ఏం లేదు, టెన్షన్ లేకుండా ఉన్నారు. ఇది పేద ప్రజల మీద చేసుడు అన్యాయం కాదు. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేరు. ఏం లేదు, FTL ఉన్నారు, బఫర్ జోన్లు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఏం లేదు. ఇక్కడ పేద ప్రజలకు ఇస్తారు, మీకు మాత్రమే, మాకు మాత్రమే. వాళ్ళకైతే ఏం లేదు. ఆరామ్స్లా ఫంక్షన్ హాల్ ఉన్నాయి, పెద్ద రోడ్ మొత్తం ఫంక్షన్ హాల్లే ఉన్నాయి, గ్యారేజీలు ఉన్నాయి, ఆ మోరీ నేల మీద వీళ్ళ మీద కట్టిన అన్ని చెరువులు అన్నీ ఉన్నాయి. ఎక్కువ వాటర్ వస్తే ఇప్పుడు అట్లా నీళ్ళు వస్తాయి. మాకు ఇంతవరకు నీళ్ళు లేవేం లేవు, తాతల ముత్తాతల నుంచి. అదే మేడం, వాళ్ళకి మాత్రం నోటీసులు లేవు, కానీ మీకు మాత్రం నోటీసులు ఇచ్చారు. ఏం చెప్పారు నోటీసులు ఇచ్చేటప్పుడు? 7 days కూల కొడతాని నోటీసులు. ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కృష్ణరావు వచ్చిండు, ఇవాళ కూడా వచ్చిండు. అది దానికోసం మాట్లాడదాం, చూద్దాము, మీరేం బాధపడకూరని చెప్పుకుంటూ పోతుంది అంతే. సో ఇక్కడ మనం చూస్తుంటే ఎవరివి కూడా హైరైజ్ బిల్డింగ్లు మనకు కనిపి అంతా కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉండే ఇల్లులు. ఇది కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డ తర్వాత గుడిసెలు ఉండే, ఆ గుడిసెల తర్వాత ఇగో ఇట్లా చిన్నగా ఇల్లులు వేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఆ ఇల్లులన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చిర్రు. సో ఇదే చెరువుకి హస్మట్ చెరువు ఏదైతే చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మధ్యతరగతికి సంబంధించిన ఉన్న వాళ్ళ ఇల్లులు. కానీ అటువైపు మనం చూస్తుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మనకు కనిపిస్తాయి. ఆ అపార్ట్మెంట్లతో పాటు గ్యారేజెస్ కనిపిస్తాయి, ఒక ఫంక్షన్ హాల్స్ కనిపిస్తుంటే, ఇంకా చెప్పాలంటే కొంచెం ముందుకెళ్తే ఒక నాలాపైనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి. సో ఇవన్నీ కట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు ఒక FTL మార్కింగ్ లేదు, లేదంటే వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారు. బఫర్ జోన్లో ఉన్నా కూడా బఫర్ జోన్కి సంబంధించిన మార్కింగ్ ఎక్కడ లేదు. కానీ ఎక్కడైతే మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్నాయో వీళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చిండ్రు. ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం, కూల్ చేస్తామని చెప్పి వీళ్ళకి చెప్పి ఊడపోయినారు. మరి హైడ్రా చేసేది నిజమే, చాలా మంచిది, చాలా కరెక్ట్, ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు కదా. సో స్వాగతించడాన్ని తప్పు ఎవ్వరు కూడా పట్టలేరు. కానీ హైడ్రా నోటీసులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం మధ్యతరగతి వాళ్ళకి మాత్రమేనా? హైరైజ్ బిల్డింగ్స్ వాళ్ళకు ఉండదా? సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఉండదా? పొలిటీషియన్స్కి ఉండదా? లేదు అంటే మనకి కల్లారా కనిపిస్తుంది హోల్ సిటీ దగ్గర ఉండే చెరువులో ఏకంగా పెద్ద ఒక విద్యా సంస్థలే నిలిచినాయి. మరి వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేవా? అది చెరువు మధ్యలో కట్టారు. మరి మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే ఎందుకు నోటీసులు ఇవ్వాలి? మధ్యతరగతి ఇల్లులు మాత్రమే ఎందుకు కూల్చివేసే పనిలో పడ్డది హైడ్రా? ఈ ప్రశ్నలకు హైడ్రా సమాధానం చెప్పాలి. నిజంగా హైడ్రా చెరువులనే కాపాడాలి, కుంటలనే సంరక్షించాలి, FTL బఫర్ జోన్లలో నుంచి విముక్తి చేయాలి అంటే అది చేయొచ్చు. కాకపోతే మరి సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఉండే రూల్సే మరి హైరైజ్ బిల్డింగ్స్ వాళ్ళకు కూడా ఒకటే రూల్స్ ఉండాలి కదా. మరి ఇక్కడ కూల్చేసే పని జరుగుతుంది. కానీ హైడ్రా కూల్చివేత స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కన్వెన్షన్ ఇష్యూ ఒకటి మనం పక్కన పెడితే ఇప్పటి వరకు ఎటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా కూల్చేయలేదు ఇప్పటి వరకు కూడా. మనం చూస్తుంటే రామ్నగర్ దగ్గర కూల్చివేతలు అది మధ్యతరగతి సంబంధించింది, నాలపైన కూల్చివేతలు అది మధ్యతరగతి సంబంధించింది, చెరువు దగ్గర కూల్చివేతలు మనం చూస్తుంటే అది మధ్యతరగతికి సంబంధించిందే తప్ప ఎక్కడ కూడా ఒక హైఫై కాలనీస్ చెరువులో కట్టినే కావచ్చు, విద్యా సంస్థలకు నోటీసులు కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు అందలేవు, ఎటువంటి కూల్చివేతలు జరగలేదు. అంటే ఈ హైడ్రా చేస్తున్న నిజంగానే హైడ్రామానా అనే ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే మెదులుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉండే చెరువులని హైడ్రా సంరక్షిస్తుంది, కబ్జాకోరుల నుంచి విడిపిస్తుంది, ఇట్లాంటి వార్తలన్నీ విన్నప్పుడు చాలామంది చాలా సపోర్ట్ చేసిర్రు. అటు ఆర్గనైజేషన్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ర్యాలీస్ కూడా తీసి అభినందనలు తెలిపిన పరిస్థితి. కానీ ఇప్పుడు హైడ్రా అవలంబిస్తున్న తీరుపైన ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే హైడ్రా రూల్ ఉంటే ప్రతి ఒక్కరికి ఒకటేలాగా ఉండాలి, అది అందరూ కూడా స్వాగతిస్తుంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ హైడ్రా పెట్టుడు అనేది
చాలా హాస్యాస్పదంగా ఉంది, విమర్శలకు తావిచ్చే పరిస్థితి ఉంది. మరి హైడ్రానే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యతరగతి ఇళ్లను కూల్చేస్తే నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే తరతరాల నుంచి ఇక్కడే ఉన్నారు. దాదాపు 4వ తరం 5వ తరం వాళ్ళతో కూడా మనం మాట్లాడిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక 10 రోజులు టైం ఇచ్చి కూల్చేస్తాము అని అంటే అసలు కూల్చివేసిన తర్వాత అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిజంగా కబ్జాకోరు నుంచి చెరువులని విడిపించాలి అంటే చాలా చెరువులే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూస్తుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ జోన్ అనే 4 జోన్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు 4 జోన్లలో ఒక జోన్ క్లియర్ చేసిన తర్వాత ఇంకొక జోన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ అట్లా కాదు, ఎక్కడైతే సామాన్య ప్రజలు ఉంటారో, ఎక్కడైతే మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారో అది మాత్రమే హైడ్రా ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. అవి మాత్రమే నోటీసులు ఇచ్చడే కూల్చివేసే పనులు చేస్తుంది. కానీ మిగతా చోట మాత్రం ఎక్కడ కూడా హైడ్రా కూల్చివేతలు మనకు కనిపిస్తలేదు. నిజంగానే 111 తీసుకుంటే మరి గండిపేట చుట్టూ ఉండే హైరైజ్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంది, ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంది? మరి అవి కూల్చేయాలి కదా, అవి కూల్చడం కాదు, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వని పరిస్థితి. మరి ఎందుకు హస్మత్పేట్ చెరువు దగ్గర మాత్రమే కన్నేరే చేసే పరిస్థితి, హైడ్రా వాళ్ళు జూలుం చూపించే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందరి ఆలోచనలు కూడా హైడ్రా పైనే సాగుతున్నాయి. మరి హైడ్రా ఇప్పటి వరకైనా చేసిన పనులను కాస్త వెనక్కి తీసుకోవడమో, లేదంటే మధ్యతరగతి ప్రజలకు ఎట్లాంటి రూల్స్ అయితే రెగ్యులేషన్స్ అయితే పెడుతుందో అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే సాఫ్ట్వేర్ కంపెనీస్కి పెట్టినప్పుడే, బడా బాబులకు పెట్టినప్పుడే హైడ్రా పైన ఇంకా గౌరవం హైదరాబాద్లో పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది హస్మత్పేట్ చెరువు దగ్గర FTL అని బఫర్ జోన్ అని వీళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ బస్తీలో ఉండే పరిస్థితి.